అర్చనా, అయ్యో ఏంటమ్మా ఇది? కత్తిపిడికి తాళిబొట్టు తగులుకుంటే జాగ్రత్తగా తీయాలని తెలీదు. ఇప్పుడు చూడు, ఇలా జరగటం అపశకునమమ్మా. ఏమైంది? పసుపు తాడు కత్తిపిడికి చిక్కుకుని పెరిగిపోయేలా ఉందత్తయ్యా. కత్తి పడితే తాడు తెగడం సహజమే. ఈ మాత్రం దానికి ఇంత ఆర్భాటం అవసరం లేదు. అర్చన, నువ్వెడే నీ పని చూసుకో. ఏమిటి వరలక్ష్మి నువ్వు మాట్లాడేది? అన్నిటికీ శకునాలు చూసే నువ్వేనా ఇలా మాట్లాడుతున్నది? చిన్నవాళ్ళేదో మాట్లాడితే తెలియక మాట్లాడారని సర్దుకుపోవచ్చు. అది పసుపు తాడే, నువ్వు చాలా పవిత్రంగా పూజించే తాడు. నీ కూతురు మెడలో పసుపు తాడంటే నీకంత చిన్న చూపైపోయిందా? అదే నీ పసుపు తాడైతే నువ్వింత తేలిగ్గా తీసుకుంటావా? ఓ పద్ధతిగా పెళ్లి జరుగుంటే మంగళసూత్రాల్ని దైవంగా భావించొచ్చు. ఇది మోసంతో జరిగిన పెళ్లే కదా. ఇది పసుపు తాడు కాదు, ఉట్టి తాడు. దీనికేం మర్యాద ఇవ్వక్కర్లేదు. నువ్వెళ్ళర్చనా. ఇలా చూడు, పెళ్లి మండపంలో అందరి ముందు అక్షింతలు పడేంత వరకు అది ఒక మామూలు తాడే. కానీ అది ఓ అమ్మాయి మెళ్ళలో పడిన తర్వాత ఓ పవిత్రమైన పసుపు తాడు. నువ్వు ఈ పెళ్లిని ఒప్పుకుంటావో లేదో నాకు అనవసరం. కానీ మంగళసూత్రాన్ని గౌరవించేదే నిజమైన ఆడది. జయంతి, నువ్వు అర్చనని తీసుకువెళ్ళి స్వామివారికి నమస్కారం చేసి మంగళసూత్రాలకి అమ్మవారి కుంకుమ అద్దమ్మా. సరే మావయ్య, రా అర్చన. అర్చన, నాన్న నేను చెబుతున్నాను, వెళ్ళు. నువ్వు రామ్మా. పద, అదిలా ఇవ్వు. అర్చన, నీ భర్త క్షేమంగా ఉండాలని, అతనికి ఏ ప్రమాదం జరగకూడదని దేవుడికి నమస్కారం చేసుకో. ఏంటలా చూస్తూ నిల్చుండిపోయావు? నమస్కారం చేసుకో. నమస్కారం చేసుకోమంటున్నానుగా. వినోద్, ఏంట్రా, ఏమైంది? ఏమండి? ఏమైందండి? ఏమిట్రా ఇది? ఏం జరిగిందన్నయ్య? ఏంటి దెబ్బలు? చిన్న గొడవ జరిగింది, భయపడాల్సిందేం లేదు. మరైతే ఈ రక్తపు మరకలేమిట్రా? అసలు ఏం జరిగిందిరా? ఏం లేదు నాన్న, గోపిని కలుద్దామని మెకానిక్ షెడ్కి వెళ్ళాను. అక్కడ చిన్న గొడవ జరిగింది. రేయ్, మన మధ్య ఎన్ని గొడవలైనా ఉండొచ్చు, కానీ అతను మన ఇంటి అల్లుడురా. అతని మీద చేయి చేసుకుంటావా? లేదు నాన్న, గోపిని నేను కొట్టలేదు.
ఎవరో కొందరు రౌడీ వెధవలు గోపిని కొట్టారు. రౌడీ విధవలంటున్నావు, గోపికి ఆ రౌడీలకి సంబంధం ఏమిట్రా? ఇంకే సంబంధం ఉంటుంది? ఏదో ఇచ్చిపుచ్చుకోవడంలో గొడవ జరుగుంటుంది, లేదా ఆడపిల్లల విషయం అయి ఉంటుంది. అవును, ఆడపిల్ల విషయమే. తెలిసిందిగా, అతనేదో మంచివాడు, యోగ్యుడని ఎగిరిపడ్డారు. అతని యోగ్యతేటో తెలిసిందిగా. అమ్మా, గోపి నిజంగా మంచివాడే. అదేమిట్రా, ఇప్పుడేగా ఆడపిల్ల విషయంలో ఘర్షణ పడ్డాడు అన్నావు? అవునమ్మా, కానీ నువ్వనుకున్నట్టు కాదు. ఇద్దరు పోకిరీ వెధవల బారి నుంచి ఓ మధ్యస్థిమితో నేను అమ్మాయిని గోపి కాపాడాడు. అంతేకాదమ్మా, ఆ పోకిరీ వెధవలు ఓ మోటార్ సైకిల్ దొంగిలించి గోపి మెకానిక్ షెడ్లో వదిలిపెట్టారు. ఆ సంగతి గోపికి తెలిసి ఆ మోటార్ సైకిల్ని పోలీస్ స్టేషన్లో అప్పగించాడు. అందుకని ఆ పోకిరీ వెధవలు రౌడీని తీసుకొచ్చి గోపిని కొట్టారమ్మా. ఆ మతస్థిమితం లేని అమ్మాయి మా అమ్మగారింటి పక్కనే ఉంటుంది. గోపి ఆ అమ్మాయిని కాపాడిన విషయం నాకెప్పుడో తెలుసు మావయ్య. వినోద్, నీ ఒంటి కంటిన రక్తపు మరకలు చూస్తుంటే గోపికి దెబ్బలు బాగా తగిలినట్టు అనిపిస్తుంది. అతన్ని హాస్పిటల్లో చేర్పించావా? వాళ్ళింటికి కబురు చేశావా? భయపడాల్సిందేమీ లేదు నాన్న. గోపి తల మీద బలంగా కొట్టారు. గోపిని హాస్పిటల్లో చేర్పించి వాళ్ళింటికి కబురు పంపాను. అనుకున్నాను, కత్తిపీటకు తాళి ముడిపడినప్పుడే ఇలాంటి అమంగళం ఏదో జరుగుతుంది అనుకున్నాను. అలాగే జరిగింది. నువ్వెందుకు రా మెకానిక్ షెడ్కి వెళ్ళావు? గోపికి కృతజ్ఞతలు చెప్పడానికి. నీ చెల్లెలకి చేసిన ద్రోహానికి కృతజ్ఞతలు చెప్పడానికి వెళ్ళావా? అది కాదమ్మా, నాకు పెద్ద కంపెనీలో ఉద్యోగం వచ్చింది. దానికి కారణం గోపి. అందుకే కృతజ్ఞతలు చెప్పడానికి షెడ్కెళ్ళాను. అదేమిట్రా, అతను ఒక మామూలు మెకానిక్. అతను చెప్పడం వల్లే నీకు ఉద్యోగం వచ్చేసిందా? అవునమ్మా, ఈరోజు ఉదయమే ఆ కంపెనీకి ఇంటర్వ్యూకి వెళ్ళాను.